పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంద్రమ్మ కాలనీలో కుమ్మరి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కుమ్మరి ఆడపడుచు శ్రీ మొల్ల మాంబ జయంతి సందర్భంగా నూతన విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఇక మాజీ ఎంపీటీసీలు అంజిరెడ్డి, గడ్డం శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి ఇక పలువురు విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కుమ్మర ఆడపడుచులకు శ్రీ మొల్లమాంబ 585వ జన్మదిన సందర్భంగా ఇస్నాపూర్ గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఇక మన అందరికీ ఒక విషయం తెలియాలి, రామాయణం చరిత్ర సంస్కృతంలో నుండి తెలుగులో అనువదించిన మొట్టమొదటి మహిళా కవి కుమ్మర ఆడపడుచు ఇక శ్రీ మొల్లమాంబ దేవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ కుమ్మరి సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, మండల కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు నాగరాజు, జనరల్ సెక్రటరీ కుమ్మరి శివకుమార్, కోశాధికారి కుమ్మరి శ్రీను, కుమ్మరి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మొల్లమాంబ 585 జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మొల్లమాంబ గారికి ఈరోజు ఘనంగా ఆమె యొక్క స్టాచ్యూ ఇక్కడ ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మా గ్రామ అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి ఒక శాలివాహన సంఘానికి మా అందరి తోడ్పాటు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. దయచేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ మొల్లమాంబ గారు ఏదైతే 585వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఆస్థాన కవిగా ఉండి రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో 5 రోజులు అనువదించి తెలుగు ప్రజలకు అందించడం జరిగింది. దాని ద్వారా ఆ రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి అంటే ఒక మహిళ తెలుగు తొలి మహిళా కవయిత్రిగా పేరుగాంచింది. అలాంటి యొక్క మహిళ మన కవి అల్లిన ఈ పద్యాలన్నీ కూడా ఈరోజు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి యొక్క గొప్ప కవయిత్రి అయిన మొల్లగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఈరోజు గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి ఈరోజు ఇస్నాపూర్ కుమ్మరి కుల సంఘం అంతా ఏకమై ఈరోజు కార్యక్రమం జరుపుకుంది. ఆ కార్యక్రమానికి మన ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రతి వాళ్ళు ప్రజాప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహణకు సహకరించినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఐక్యంగా ఏంటంటే ఇస్నాపూర్ గ్రామంలో కుమ్మరులందరూ ఐక్యంగా ఉండి ఈ గ్రామంలో ఇక్కడ సుమారు 33 గుంటల స్థలం ఇక్కడ సాధించుకొని దాంట్లో కులవృత్తి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు సాధించుకున్న 33 గుంటల స్థలంలోనే ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలోనే వీళ్ళందరూ కలిసి కూడా అందరి సహకారం తీసుకొని ఇక్కడ సంఘ భవనం నిర్మించి ఇక్కడ వృత్తి ఆధునీకరించే విధంగా పనిముట్లతోటి, యంత్రాలతోటి ఇక్కడనే ఒక ఇండస్ట్రీ టైప్ కూడా ఇక్కడ నుంచే పెట్టి మట్టి పాత్రలు సమాజానికి అందిస్తారని చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో మొల్లమాంబ విగ్రహాలు ఆవిష్కరవుతుంది. ఎందుకంటే ఒక ప్రతీకగా, కుమ్మర్ల ప్రతీకగా పెట్టుకోవడం జరుగుతుంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పక్కా రాష్ట్రంలో కూడా గత 2 సంవత్సరాల క్రితం మొల్లమాంబ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం 2026 మార్చి 13వ తారీఖు మొల్లమాంబ జయంతిని ప్రభుత్వమే నిర్ణయించే విధంగా చూడాలని మా రాష్ట్ర సంఘం నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. తొందరలోనే ప్రభుత్వానికి వినతులు కూడా ఇస్తాం.